హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పుదీనా ఒక కట్ట, పచ్చిమిర్చి 4, ఆనియన్స్ ఒకటి పెద్దది, అలాగే టమాటోస్ 2 తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మన కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి పెట్టేసుకుంచుకోవాలి. నెక్స్ట్ వాటిని తీసి వాటర్ లేకుండా ఇలా ఆయిల్లో ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ పోసేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకొంచెం ఫ్రై కావాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంత సైజులో. ఇలా ఉంటే బాగుంటుందని. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యండి. వీటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మిగతావి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా. సేమ్ అదే ప్రాసెస్లో తీసేసుకోవాలండి. నెక్స్ట్ నేను వచ్చేసి అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఒకటేసారి వేసానండి. ఎందుకంటే ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయింది. సో ఎట్ ఏ టైం 2 ఒకటేసారి వేసేసాను. నెక్స్ట్ చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాయి అన్ని కాకరకాయలు. నెక్స్ట్ నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ తర్వాత కలిపేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఆల్మోస్ట్ వేగిపోయాయండి, అల్లం పచ్చివాసన పోయింది. నెక్స్ట్ ఇందులోకి నేను పుదీనా ఆకులను యాడ్ చేస్తున్నానండి. పుదీనా యాడ్ చేశాక ఒక 1 మినిట్ అలా కలిపేసేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ కలిపేసుకొని మనం అందులోకి వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసేసుకోవాలండి. వేయించుకున్నాం కదండి, అవి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి త్వరగానే అయిపోతుందండి ప్రాసెస్. సో నెక్స్ట్ మనము ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన త్వరగానే అయిపోతుంది. మనము వీటిని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి 2 టమాటాలు పెద్దవి తీసుకున్నాను, సో అవి యాడ్ చేస్తున్నాను. వీటిని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసుకోవాలండి, మూత పెట్టేసి. సో ఈ విధంగా అవుతుంది. ఆల్మోస్ట్ టమాటోలు కుక్ అయ్యాయండి. సో నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా కారపొడి యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, స్పైసీగా ఉండాలని. మీకు కనుక ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే 3 వేసుకోవచ్చండి. నేను 2.5 వేసేసాను. వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్
సిమ్లో పెట్టి ఉంచాలండి. సో క్యాప్ తీసాక ఈ విధంగా అయిందండి. మూత తీసాక ఆల్మోస్ట్ ఇది టమాటోలో ఆ బాగా ఉడకదండి, మధ్యలో ఉంటుంది, పచ్చి పచ్చిగానే ఉంటుంది ఎప్పటికీ. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేసినాక ఈ విధంగా అవుతుందండి. నెక్స్ట్ ఇందులోకి నేను సాల్ట్ యాడ్ చేశాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి కలిపేసుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేసి తీసేసుకోవడమే. చూసారు కదా, నూనె పైకి తెలియంది. ఇంతేనండి, చాలా సింపుల్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేము మసాలా ఎక్కువ తినాం కాబట్టి మసాలా యాడ్ చేసుకోలేదు. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమో, కాకరకాయ పులుసు అంటే ఇష్టమో, కాకరకాయ కూర అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది కాకరకాయ ఫ్రై. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.